కర్నూలు జిల్లా కొసిగి మండలం 100 రోజుల్లోనే ప్రజలు మన్ననలు పొందిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని మంత్రాలయం జనసేన పార్టీ లక్ష్మణ అన్నారు. దుద్ది గ్రామంలోని అధికారులు ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల కార్యక్రమానికి మంత్రాలయం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి జనసేన పార్టీ లక్ష్మణ కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రాలయం జనసేన పార్టీ లక్ష్మణ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి గ్రామాభివృద్ధికి బాటలు వేశారని అన్నారు. ఆర్థిక కష్టాలను అధిగమించి పెంచిన పింఛన్లను ఇచ్చిన ఘనత చంద్రబాబుదే అని అన్నారు. నియోజకవర్గంలోని జన సైనికులకు ఎప్పుడు అండగా నిలుస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తిరెడ్డి, రామిరెడ్డి, వక్రాని వెంకటేష్, అయ్యన్న, చిన్న తాయన్న, జ్ఞానేష్, నస్రారెడ్డి, వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. సభలు సమావేశాలు చాలా సక్సెస్ అయినాయి. అలాగే మన దుద్ది గ్రామంలో కూడా ఇక్కడ కోసిగమండి మా మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజల్లోకి తీసుకుపోవాలని కేవలం 100 రోజుల్లోనే అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే ప్రజల్లోకి వచ్చిన ఘనత కేవలం టీడీపీ, జనసేన, బీజేపీ ఎన్డీఏ కూటమిది అని నేను ఘంటాపదంగా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఎప్పుడైనా కానీ పోయినసారి గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచినప్పుడు వెంటనే మీ దగ్గరికి కొన్ని సంవత్సరాల వరకు ఎవరు వచ్చింటారు, ఇది నిజం కదా. కాబట్టి మేము 100 రోజుల లోపలే మీ దగ్గరికి ప్రజల్లోకి వస్తున్నామంటే మా యొక్క కార్యక్రమాలు, మేము ప్రజలకు చేసే మంచిని, ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకొని వాటిని పరిష్కారం చేసే దిశగా మేము సభలు సమావేశాలు పెడుతున్నాం. కూడా మేము ఎవరికి ఏ సమస్యలున్నా తీర్చడానికి, గ్రామ సమస్యలు తీర్చడానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన వెంటనే కేంద్రంతో పోరాడి కేంద్రంతో నరేంద్ర మోడీతో మాట్లాడి పంచాయతీలకు 2000 కోట్లు విడుదల చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ యొక్క అకుంఠిత దీక్షకు, ప్రజాసేవకు మనము మెచ్చుకొని తీరాలి. వారు ఎన్డీఏ కూటమిలో ఒక ముఖ్య భూమిక పోషించారు. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడానికి కూడా ఆయన ఒక కీలక నేతగా ఎదిగారు. గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఏదైతే పింఛను ఇచ్చాడో ఆ పింఛను పెంచడానికి 1000 రూపాయలు పెంచడానికి 4 సంవత్సరాలు టైం తీసుకున్నాడు. అదే మన విజనరీ నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకే నెలలోనే, ఒకే మాట ఇచ్చిన ప్రకారంగా ఒకే నెలలోనే 1000 రూపాయలు పెంచి అవ్వతాతలు ముప్పు పొందిన నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా 5 రూపాయలు భోజనం, 5 రూపాయలకే భోజనం ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఇదే దుర్మార్గుడు అన్నం క్యాంటీన్లు బంద్ చేయడం కాక ఎక్కడైతే క్యాంటీన్ కట్టింటారో దాన్ని కూడా కూల్చేయడం జరిగింది చాలా ఏరియాల్లో. లేదా కబ్జాలు కూడా చేసుకున్నాడు అట్లని బిల్డింగుల్ని. ఇంత దుర్మార్గ పాలన చేయడం జరిగింది గతంలో. కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని ఉన్నదానిలోనే లేకపోతే ఏదైతే ఎక్కడైతే కబ్జా చేసినారో దాన్ని మళ్ళా మనం హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈరోజు 175 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం జరిగింది.